అనిల్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బండారు వంశీ టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఏంటండి కోట్లకు పడగలెత్తారట ఎమ్మెల్యేలు, ఏ పార్టీ వాళ్ళు? అధికారంలో ఎవరున్నారు సార్ వర్మ గారు? అంటే ఈ ఒక్కదాని గురించి కాదు, ఓవరాల్గా నేను చెప్తున్నాను. ఓవరాల్గా కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యేలని మేము మొదటి రోజు నుంచి కూడా మేము మొత్తుకుంటుంది అదే. మొదటి రోజు నుంచి కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిందే తడవుగా యథేచ్ఛగా దోపిడీకి తెరలేపారు అని మొదటి రోజు నుంచి నేను మొత్తుకుంటున్నాను. ఈ రోజు ఇది 47 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అవినీతి చేశారని కాదంట సార్ ఇచ్చింది. వాళ్ళ రేట్ ఏదైతే పెన్షన్ పంచడానికి పోలేదని చెప్పి, అదే విధంగా CMRF చెక్కులు పంచడానికి పోలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారండి సార్. సార్ కనీసం కొంచెం ఉండాలి సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, ఆంధ్రజ్యోతి పేపర్. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు. రాష్ట్రంలో సార్ పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం, కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు, అదేవిధంగా భూదందాలు, ఇసుక, గ్రావెల్ దోపిడీలు, మద్యం షాపుల నుంచి వసూళ్లు, కాంట్రాక్టులు, పనులన్నీ కూడా పైసలు ఇచ్చిన వాళ్ళకే, సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం, కొందరి తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఎమ్మెల్యే సార్ తగ్గాలి మీరు అంటే ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారు. ఇక రేషన్ మాఫియా సార్, పవన్ కళ్యాణ్ గారు మంచిగా కూలింగ్ గ్లాసెస్ పెట్టారు సార్. కూలింగ్ గ్లాసెస్ పెట్టి స్పీడ్ జెట్ పోర్ట్ లో కాకినాడ పోర్టుకి వెళ్ళారు సార్. వెళ్ళంగానే సీజ్ ద షిప్ అన్నారు సార్. సీజు పోయింది, షిప్ పోయింది, బియ్యము పోయినాయి, ఆయన పోయాడు. కానీ ఆ బియ్యం కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ బియ్యం ఎవరు ఎంతవరకు తెలుసులా. కానీ రాష్ట్రంలో మాత్రం రేషన్ మాఫియా యథేచ్ఛగా నడుస్తుంది. యథేచ్ఛగా సార్. ఇది ఒకసారి ఈనాడు పేపర్ సార్, నవంబర్ 16, 2024 వచ్చిన ఈనాడు పేపర్లో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పేదల బియ్యం, కేంద్రానికి రాష్ట్రానికి ఏడాదికి 11,000 రూపాయల ఖర్చు, 80% నల్ల బజారుకే, ఏడాదికి 8,000 కోట్ల రూపాయల రేషన్ దందా. ఇక్కడ రేషన్ దందా నెల్లూరులో సార్, మా నెల్లూరులోనే రేషన్ దందా నెలకు 1.5 కోటి. ఇది కూడా ఈనాడు పేపరే సార్. సార్ ఇది ఆంధ్రజ్యోతి సార్, రాధాకృష్ణ గారు రాశారు సార్. ఇక అయ్యో రామచంద్ర దందా ఆపేదుందా, పదే పదే పట్టుబడిన లోతైన విచారణ శూన్యం. ఇది కూడా తిరువూరు, మైలవరం తిరువూరు న్యూస్ టుడే ఈనాడు. ఇవి కాకుండా గుంటూరు వయా కాకినాడ నియోజకవర్గం వారీగా రేషన్ మాఫియా, మిల్లర్లు మాఫియా కుమ్మక్కై రవాణా ఈనాడు. శాసనసభ్యులు కూడా 3 శాసనసభ్యులు ఉన్నారంట సార్ 3 నియోజకవర్గాల్లో, ఈనాడులో రాస్తారు సార్. కానీ ఇలా రేషన్ మొత్తం తరలిపోతా ఉంది. పంది కుక్కుల్లో తింటా ఉన్నారు, పేదవాళ్ళకి మాత్రం రేషన్ అందట్లా. 3 నెలలుగా రేషన్ అందట్లా. మా సొంత గ్రామంలో 1.5 నెలైంది రేషన్ ఇచ్చి. దాని మీద MRO కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. ఈ రోజు వరకు పట్టించుకున్న దిక్కు లేదు. ఇటు రేషన్ అంతా ఎట్టుపోతుంది. సీజ్ ఏమైంది, షిప్ అయింది ఏమైంది, రేషన్ వాళ్ళ మీద తోలు తీయడాలు, తాట తీయడాలు, తీసిన తోళ్ళు తాటలు ఎక్కడ ఆరేశారు? సమాధానం చెప్పరు సార్. ఇంకో విషయం సార్, ఇసుక, ఉచిత ఇసుక అన్నారు సార్. వీళ్ళ దోపిడీకి కాదేది కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపెట్ట అన్నట్టుగా వీళ్ళ దోపిడీకి కాదేది అనర్హం సార్. ఇది ఒకసారి చూడండి సార్. ఎమ్మెల్యే సార్ తగ్గాలి మీరు అయిపోయిన తర్వాత మైనింగ్ మాఫియా, నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, అనకాపల్లి సార్. ఇది కూడా ఆంధ్రజ్యోతి రాసింది సార్. మళ్ళీ స్వర్ణమ్మని చెరబట్టారు, స్వర్ణముఖిని మళ్ళీ చెరబట్టారు సార్. అర్ధరాత్రి పూటలో యథేచ్ఛగా సార్. ఆదివారం రాత్రి ఆలయ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఎక్స్కవేటర్ తో తవ్వకాలు, ఫోటోలతో సార్. ఆంధ్రజ్యోతి సార్. సీతానగరం ర్యాంపులో చిందేస్తున్న మాఫియా, బాగా రాసినారు సార్. ఇది సీతానగరం ర్యాంపులో చిందేస్తున్న మాఫియా, ఆంధ్రప్రభ సార్. ఇంకా అర్ధరాత్రి వేళ అడ్డగోలుగా దోపిడి, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ. అడ్డగోలుగా అంట సార్. ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపులు, ఇసుక లారీలను అడ్డుకున్న పోలీసులు, 112కు ఫోన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు, గాయత్రి ర్యాంపుల్లో శృతి మించుతున్న ఆగడాలు. 17 మంది ప్రజాప్రతినిధుల జోక్యం ఈనాడు సార్. 17 మంది ప్రజాప్రతినిధుల జోక్యం డైరెక్ట్ గా రాసేశాడు సార్. ఎందులో అంటే ఇసుక తవ్వకాల్లో 17 మంది ప్రజాప్రతినిధుల జోక్యం, కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకి ప్రభుత్వ ఏర్పాట్లు, నేతల మద్దతుతో టన్నుకు 200 నుంచి 300 అదనపు వసూళ్లు, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక. హైటెక్ దందా, తెలంగాణకి అక్రమ ఇసుక, ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిందే సార్. హైటెక్ దందా, విజయవాడ కంచికచర్ల, ఆంధ్రజ్యోతి. మహిళా VROపై ఇసుక మాఫియా దాడి, అడ్డుకున్న పాపానికి ఇంతకుముందు వనజాక్షిని ఇసుక ర్యాంపులో పడేసి కొట్టారు సార్ MRO గారిని.
ఇప్పుడు అడ్డుకున్న పాపానికి సూలూరుపేట మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇది కూడా ఈనాడే. ఇలా మొత్తంగా రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, కాంట్రాక్టులు, అదేవిధంగా పరిశ్రమల్ని బెదిరించి డబ్బులు తీసుకోవటాలు, ఇవి కాకుండా సార్ ఇంకా దారుణమైన అంశం ఏంటంటే డబ్బు కొట్టు పాస్బుక్ పట్టు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏదైతే ఈనాడు లేసాడు సార్, డబ్బు ఇస్తేనే పాస్బుక్ అంటే సార్ 3,000 నుంచి 5 రూపాయలు 5,000 వసూలు చేస్తున్నారంట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ దోపిడీకి కాదేది అనర్హం, దోచుకుంటున్నారు. కానీ వీటి మీద కదా చంద్రబాబు నాయుడు గారు కోప్పడాల్సింది, వీటి మీద కదా చర్యలు తీసుకోవాల్సింది, వాళ్ళని కదా సస్పెండ్ చేయాల్సింది, వాళ్ళ మీద కదా బెల్ట్ తీయాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పేసి మేము మొత్తుకుంటున్నాం. కేవలం తంబలపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి ఈనాడు పేపరే రాసింది. ఓకే, బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ శాసనసభ్యుడైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి చూపించారు. ఓకే, అదే విధంగా గంజాయి దందా చేస్తా ఉన్నారు, ఇసుక అక్రమ దందా చేస్తా ఉన్నారు, మద్యం దందా చేస్తా ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపించాడు. ఓకే, ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద ఓకే, చాలా మీరు కటింగ్స్ చూపించారు కాబట్టి మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, మీ లైటింగ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. కాదు, మీ లైటింగ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, బాగా డార్క్ ఉంది. ఆపోజిట్ కూర్చున్నాడేమో. లేదు సార్, బానే ఉంది. రైట్, ఓకే ఓకే, మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఎస్ సార్, ఇవన్నీ ఎంత దారుణంగా దోపిడీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వాటి మీద చర్యలు చేపట్టాలి. ఏదైతే పెన్షన్లు పంచలేదని, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచలేదని, పబ్లిసిటీకి ఫోటోలు తీసుకోలేదని వీటి మీద చర్యలు చేపట్టేది. ఇవన్నీ కూడా నేను ఆధారాలతో చూపించాను. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంతలా సంపాదిస్తున్నారు, డార్లింగ్ మంత్రి అని చెప్పి ఒక ఆయన మీద ఆంధ్రజ్యోతి కథనం వేసింది. అదేవిధంగా పేకాట శిబిరాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు కుమ్మక్కయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే రాసిన పరిస్థితి. ఇలా వీళ్ళ దోపిడీకి కాదేది అనర్హం కాకుండా వీళ్ళు పోతా ఉన్నారు. రాష్ట్రం మాత్రం అప్పులు మయం చేసి విధ్వంసం చేసి దోచుకుంటా ఉన్నారు, ఎక్సెస్ రేట్లు వేసి. సో దీనికి సమాధానం చెప్పమనండి. ఈ దోపిడీ నిజం కాదా? ఈ దోపిడీని ఎప్పుడు అరికడుతున్నారు? ఓకే, రైట్. వంశీ, ఇది ఆయన ఇచ్చిన రిపోర్టు, లిస్టు, పేపర్ కటింగ్స్. వర్మ గారు, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, అండ్ ఆల్సో 99 టీవీ ప్రేక్షకులందరికీ. రాష్ట్రం మంచి న్యూస్ రీడర్ని కోల్పోయింది సార్. శేఖర్ రెడ్డి గారు కనుక ఈ రాజకీయాల్లో కాకుండా న్యూస్ రీడర్గా కనుక ట్రై చేసినట్లయితే అబ్బాబ్బా బ్రహ్మాండంగా చదివారు సార్ వార్తలు. ఉన్న విషయాలే కదా మాట్లాడింది. కమింగ్ ఆధారాలతో నేను చదివాను అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఆంధ్రజ్యోతి